ఈ ఫ్యాట్లో కన్నెపొర అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన తర్వాత దానికి ఏమవుతుందో చెప్తాను. యాక్చువల్గా మనలో చాలా మంది నిజం అని నమ్మే అబద్ధం ఏంటంటే ఒక ఉమెన్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు అంటే కన్నెపొర చినిగిపోతుందని. సో దీనివల్ల బ్లడ్ వస్తుంది. అలా బ్లడ్ వస్తే వర్జిన్ అని, బ్లడ్ రాకపోతే వర్జిన్ కాదు అని చాలా మంది నమ్ముతారు. వాస్తవం ఏంటంటే ఒక స్త్రీ వర్జిన్ ఆర్ నాట్ వర్జిన్ అని కనిపెట్టలేము. ఎందుకు కనిపెట్టలేము అనేది డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ కన్నెపొర అంటే ఏంటో చెప్తా. ఒరిజినల్ ఎంట్రన్స్ ని క్లోజ్ చేసి ఉంచే సెన్సిటివ్ లేయర్ ని కన్నెపొర అంటారు. ఈ కన్నెపొర అనేది డోనట్ లా ఉంటుంది, మిడిల్ లో హోల్ ఉంటుంది. ఇది ఒక హైపర్లాస్టిక్ స్ట్రక్చర్. ఇది మగవాళ్ళ బ్యాట్ కి దెబ్బలు తగలకుండా చూస్తుంది. చాలా కన్నెపొరలు చూడడానికి నాలుగులా కనిపిస్తాయి. వీటిని హైమెనియా కార్నికల్స్ అంటారు. ఇవి ఒక్కో స్త్రీలో ఒక్కో రకంగా ఉంటాయి. కన్నెపొర అనేది క్లోజ్ అయ్యి ఉండే లేయర్ కాదు, అది అవసరమైనప్పుడు డివైడ్ అవుతుంది. సమ్ టైమ్స్ హైట్ కూడా అవుతుంది. పురుషాంగ ఎంటర్ అయిన తర్వాత 99% కేసెస్ లో ఈ కన్నెపొర వార్ టైంలో ఓపెన్ అయ్యే ఉంటుంది. ఒకవేళ ఇది అన్యూజువల్ గా ఉంటే ఋతుస్రావం జరగదు అండ్ అలాగే అంగ ప్రవేశం కూడా జరగదు. బేసికలీ కన్నెపొర బ్యాటింగ్ ముందు బ్యాటింగ్ తర్వాత ఎలాంటి చేంజెస్ కి లోన్ కాదు. ఎన్ని టైమ్స్ చేసినా మార్పు అనేది ఉండదంట. సో ఒక ఉమెన్ బ్యాటింగ్ లో పార్టిసిపేట్ చేసిందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి కన్నెపొర ద్వారా చెప్పడం ఐడెంటిఫై చేయలేము. ఎగ్జాంపుల్ గా 1906 లో ఒక స్టడీ ప్రకారం సెక్స్ వర్కర్స్ హైమెన్ లో ఎలాంటి చేంజెస్ కనిపించలేదని గుర్తించారు. లైంగిక సంబంధం లేని యువతులు కన్నెపొర ఏ రూపంలో అయితే ఉందో సేమ్ అలానే లైంగిక సంబంధం ఉన్న మహిళల్లోనూ అలానే ఉంది. సరే మరి బ్లడ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే సంభోగం వల్ల వజీనాలోని చర్మం డ్రైనేజ్ కారణంగా చర్మం దెబ్బతిని బ్లీడింగ్ అవుతుంది. అంతేకాని కన్నెపొర చినగడం వల్ల కాదంట. ఇప్పుడు ప్రేమకి కామానికి మధ్య ఉన్న తేడాని ఎలా గుర్తించాలో చెప్తా. రొమాంటిక్ లవ్ లో మొత్తం 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి అని రాట్కర్స్ యూనివర్సిటీకి చెందిన హెలెన్ ఈ ఫిషర్ అన్నారు. అందులో ఫస్ట్ ది కామం. కామం అనేది ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. అయితే అది అన్ని సిచ్యువేషన్స్ లో నిజం కాదంట. బ్యాటింగ్ మీద ఇంట్రెస్ట్ అయిన వల్ల కలిగే లవ్ లో కామం అనేది ఉండకపోవచ్చు. అసలు కామం అనేది ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్స్ చూపించే ఎఫెక్ట్. ఇవి మీ సెక్సువల్ ఎబిలిటీ, కోరికను ఎఫెక్ట్ చేస్తాయి. ఇది కంప్లీట్ గా ఫిజికల్ కి సంబంధించిన ఫ్యాక్టర్. ఇది బ్యాటింగ్ చేయాలని కోరికను కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి హార్మోన్స్ అనేవి ఫాదర్ లేదా మదర్ డిఎన్ఏ నుంచి వస్తాయంట. సెకండ్ ది ఆకర్షణ. ఇది డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే బయోకెమికల్. ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని మోటివేట్ చేస్తుంది. పైగా అదే పని పదే పదే చేయాలని మోటివేట్ చేస్తుంది. అంటే ఇది మన బిహేవియర్ ని రిపిటేషన్ చేయాలని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆకర్షణ అనే ఫీలింగ్ మనిషిని ప్రేమలో అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. డోపమిన్ మోటివేషన్స్ కారణంగా న్యూ రిలేషన్షిప్స్ అనే థ్రిల్ కోసం ఊగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రేమకి బానిస అని మీనింగ్. ఇక మూడవది రొమాంటిక్ లవ్. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళలో లాజికల్ గా థింక్ చేసే ఎబిలిటీ, సరైన ప్రవర్తన కంట్రోల్ చేసే బ్రెయిన్ లోని భాగాన్ని డోపమిన్ డిస్కరేజ్ చేస్తుంది. ప్రజలు ఇలాంటి ఊహల్లో అట్లీస్ట్ 18 months వరకు ఉంటారంట. ఇంకొక హార్మోన్ కూడా ఆకర్షణలో మెయిన్ రోల్ యాక్ట్ చేస్తుంది. దాని పేరే నోరపెనెఫ్రిన్. దీని ఎఫెక్ట్ లో ఉన్నవారి బాడీలో కొన్ని చేంజెస్ కూడా కనిపిస్తాయి. అవేంటంటే తరచూ స్వెట్టింగ్ రావడం, గుండె దడ రావడం, లాంగ్ బ్రీత్ తో పాటు అరచేయి తడిగా మారుతుంది. ఒక మనిషి స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్. కాకపోతే ఇది మంచి స్ట్రెస్ అనమాట. సరే మరి కామం అంటే ఏంటి? కామంలో కూడా 2 హార్మోన్స్ మెయిన్ గా పనిచేస్తాయి. అవి 1 ఆక్సిటోనిన్, 2 వాసోప్రెసిస్. ఆక్సిటోసిన్ అనేది కౌగిలింతలకు మోటివేట్ చేసే హార్మోన్. ఇది బ్యాటింగ్ టైం రిలీజ్ అయ్యి సెక్సువల్ ఇంటర్ కోర్స్ ని రెచ్చగొడుతుంది. సేఫ్టీ అలాగే సాటిస్ఫాక్షన్ అనే ఈ 2 ఫీలింగ్స్ ని కలిగిస్తుంది. ఇది పార్ట్నర్ తో రిలేషన్షిప్ ని మరింత పెంచుకోవడానికి మోటివేట్ చేస్తుంది. బ్యాటింగ్ తర్వాత వాసోప్రెసిస్ హార్మోన్ రిలీజ్ అయ్యి సాటిస్ఫాక్షన్ ని కలిగిస్తుంది. అయితే ఇది సెన్సిటివ్ మైండ్ ఉన్న వ్యక్తులకు విక్టిమ్ గా మారుస్తుంది. వాళ్ళ బ్రెయిన్ లోని ఆ సాటిస్ఫాక్షన్ కలిగించే భాగాన్ని ఎఫెక్ట్ చేసి బ్యాటింగ్ ని ఒక అడ్వాంటేజ్ గా భావించేలా చేస్తుంది. ఇక దీంతో వాళ్ళు ఇది మళ్ళీ మళ్ళీ పొందాలని కోరుకుంటారు. ఈ ఫ్యాక్ట్ లో చంద్రుడు లేకపోతే భూమికి ఏం జరుగుతుందో ఒక 3 ఫ్యాక్ట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ ది మూన్ తర్వాత ఆకాశంలో ఇంకేదైనా ప్రకాశవంతంగా ఉందంటే అది వీనస్ ప్లానెట్ మాత్రమే. ఈ వీనస్ ప్లానెట్ మూన్ లో ఆకాశాన్ని ప్రకాశవంతంగా చేయలేదు. పౌర్ణమి రోజున ప్రకాశవంతమైన చంద్రుడు వీనస్ కంటే 2000 రెట్ల కాంతిని స్ప్రెడ్ చేయగలడు. అలాంటి చంద్రుడు భూమికి ఉపగ్రహంగా లేకపోతే మనం ఫర్ ఎవర్ చెమ్మ చీకట్లో ఉండిపోవాల్సిందే. రెండవది, ఒక రోజు కంప్లీట్ అవ్వడానికి 24 hours టైం పడుతుంది కదా. అదే మూన్ గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే భూమి చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది. దీంతో డే అనేది చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. ఇక మూడవది, మూన్ లేకపోతే ఎర్త్ యాక్సెస్ వాళ్ళు కాలక్రమేణా మారుతూ ఉంటుంది. దీనివల్ల ఎర్త్ పై డేంజరస్ వెదర్ ఏర్పడుతుంది. నేలకి చంద్రుడికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ ఎక్కడ పడితే అక్కడ ఉంచుతాను, ఒకసారి చూడటానికి ట్రై చేయండి. ఈ ఫ్యాక్ట్ లో ఇండియాలో ఉన్నట్లు బ్రిటన్ కి చట్టబద్ధమైన రాజ్యాంగం ఎందుకు లేదో చెప్తాను. బ్రిటన్ లో ప్రత్యేకంగా రాసుకున్న రాజ్యాంగం అంటూ ఏదో లేదా అంటే
లేదని చెప్పాలి. భారత్లో గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా రూల్ చేయాలి, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేయాలి, ఇలాంటివి చాలా క్లియర్ గా రాజ్యాంగం రాయడం జరిగింది. రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ రాసిన రాజ్యాంగం మీద బాగా డిస్కషన్ చేసి అప్పుడు దాన్ని అప్రూవ్ చేశారు. అయితే బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. అది అన్రిటెన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం రాసి దాన్ని అప్రూవ్ చేసి అఫీషియల్ డాక్యుమెంట్ లో ఎన్రోల్మెంట్ చేసింది కాదు. రాజ్యాంగంలోని టర్మ్స్ అలాగే లాస్ ప్రకారం కాకుండా సంప్రదాయాలు, ఆచారాల రూపంలో ఉంటాయి. నెదర్లాండ్, ఇజ్రాయెల్ కంట్రీస్ రాజ్యాంగాలు కూడా ఇలానే ఉంటాయి. బ్రిటన్ లో ప్రధానమంత్రి ఎంతకాలంలో దిగిపోవాలో చెప్పి రాజ్యాంగ నిబంధనలు ఏమీ లేవు. ఒకవేళ అసలు నేను పిఎం సీట్ నుంచి దిగను, ఏం చేసుకుంటారో చేసుకుని పోండి అని అన్నాడే అనుకో, అప్పుడు ఏం చేయాలో రాజ్యాంగంలో లేదు. మరి రూల్ ఎలా అంటే బ్రిటన్ లో రాజ్యాంగ నియమాలు అనేవి లా ప్రకారం కాకుండా పొలిటికల్ లీడర్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో ఎగ్జిక్యూషన్ అవుతాయి. ప్రైమ్ మినిస్టర్ ని ఎలా నియమించాలో, ఎలా తొలగించాలో చెప్పే లాస్ బ్రిటన్ లో లేవు. బట్ పొలిటికల్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీస్ గా డీల్ చేస్తారని ప్రజలు నమ్ముతారు. రాజ్యాంగం అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. ఒక దేశంలోని ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలో, ఎలా రూల్ చేయాలో అది చెప్తుంది. ఇందుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్ గా రాజ్యాంగం రాసి ఉన్నాయి. భారత రాజ్యాంగం దీనికి ఒక మంచి ఉదాహరణ. అయితే బ్రిటన్ రాజ్యాంగం అలా కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, చట్టాలు కలిసి ఆ దేశ రాజ్యాంగంగా రూపొందాయి. ఈ ఫ్యాక్ట్ లో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, భూమి వేడెక్కితే ఏం జరుగుతుందో చెప్తాను. భూమి యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 15 డిగ్రీస్ సెంటీగ్రేడ్. గతంలో దీనికన్నా తక్కువ అలాగే ఎక్కువ కూడా ఉండేది. ఈ క్లైమేట్ చేంజెస్ అనేవి సహజమే. అయితే మునిపటి కన్నా చాలా ఫాస్ట్ గా టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయంట. దీనికి రీజన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చే పవర్ లో కొంత భూమి మీద నిలిచిపోవడం. భూమి పై నుంచి రిఫ్లెక్షన్ అయ్యి స్పేస్ లోకి వెళ్లాల్సిన సోలార్ ఎనర్జీని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుని తిరిగి భూమిపైకి చేస్తున్నాయి. ఫలితంగా అట్మాస్ఫియర్, ఎర్త్ సర్ఫేస్ వేడెక్కుతున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ అనేది లేకపోతే భూమి ఇంకొక 30 సెంటీగ్రేడ్ చల్లగా ఉండేది. ఇకప్పుడు లైఫ్ సర్వైవల్ కష్టమయ్యేది. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ వల్ల వెలువడే గ్యాసెస్ తోడై మరింత ఎనర్జీని అబ్జర్వ్ చేసి టెంపరేచర్స్ ని పెంచుతున్నాయి. దీన్నే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ అంటారు. సరే, ఇప్పుడు భూమి వేడెక్కితే ఏం జరుగుతుందో చెప్తా. బ్యాడ్ వెదర్ కండిషన్స్ పెరుగుతాయి. దీంతో మంచినీటి కొరత వస్తుంది. ఫుడ్ ప్రొడక్షన్ పైన విపరీతమైన ప్రభావం ఉంటుంది. వరదలు, తుఫానులు, వడగాళ్ల వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. ఎర్త్ హీట్ పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వెదర్ లో హ్యూమిడిటీ పెరుగుతుంది. దానివల్ల చాలా ప్రాంతాల్లో రెయిన్ఫాల్ అవుతుంది. ఇంకొన్ని ప్లేసెస్ లో మంచు కూడా పడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్లేసెస్ లో సమ్మర్ లో కరువు ముప్పు ఎక్కువ అవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరుగుతాయి. ఈ చేంజెస్ ని తట్టుకోలేని పేద దేశాలపై ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కండిషన్స్ కి అంత ఫాస్ట్ గా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోతాయి. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కొన్ని కోట్ల మంది పడొచ్చని WHO అంచనా వేసింది.